అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి గత ఎపిసోడ్లో ఈశాన్యంలో పూజ గది పెట్టకూడదు అని చెప్పేసి కొంతమంది వాస్తు ప్రాక్టీస్ వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఎపిసోడ్లో అంటే ఇదొక వాస్తు పురుష మండలి అయినప్పుడు ఇది తూర్పు, ఇది దక్షిణం, పడమర, ఉత్తరం. మరి పూజ గది ఎక్కడ పెట్టాలి? మరి పూర్వకాలం అసలు పూజ గది ఎక్కడ పెట్టేవారు? మరి అక్కడ పెట్టారనడానికి ఏమన్నా ఆధారం ఉందా అంటే, పూర్వకాలం పూజ గది ఇక్కడే ప్రతి ఇంట్లో తూర్పు, ఉత్తరం మధ్య మూల ఉన్న ఈశాన్యంలో పెట్టేటోళ్ళు. మరి దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే, నేను కొన్ని బుక్స్లలో రిఫరెన్స్ వీడియోస్ చూపిస్తాను, చూడండి. ఇందులో ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రం విశ్వకర్మ ప్రకాశికలో ఉంది. మరి ఈ చిత్రంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో దేవతా గృహం ఎక్కడ ఉంది? మరి మన ఆధునిక వాస్తు వాళ్ళు అంటారు ఈశాన్యంలో పూజ గదే పెట్టొద్దండి, మరి పెట్టినా అది యోగించట్లేదు కాబట్టి తూర్పులో పెట్టాలి అంటారు. తూర్పులో ఏముంది? స్నాన గృహం ఉంది. తూర్పు ఆగ్నేయంలో పెడితే మంథన గృహం. ఈ చిత్రాన్ని గమనించండి. ఇందులో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఉన్నప్పుడు అందులో ఉత్తరంకి తూర్పుకు మధ్యలో ఉన్న మూల ఏదైతే ఉందో ఈశాన్యంలో అక్కడ పూజ గది ఉంది. మరి పూజ గది పెట్టకూడదు అన్నప్పుడు వాస్తు విజ్ఞాన్ అనే పుస్తకంలో ఇది రాయబడి ఉంది. మరి వీళ్ళు ఎన్ని రీసెర్చ్లు చేసి ఇలా పెట్టుంటారు? ఒకసారి ఈ చిత్రాన్ని బాగా గమనించండి. వీడియో చూశారు కదా, క్లిప్పింగ్. మరి పూర్వకాలం కట్టిన ఇళ్లల్లో ఈశాన్యంలో పూజ గది ఉంటే పాజిబుల్ అయ్యింది, మంచి ఫలితాలు ఇచ్చింది. మరి 2025 వచ్చేసరికి ఈ పూజా గది ఈశాన్యంలో ఎందుకు ఫలితాలు ఇవ్వటం లేదు? తప్పు ఎక్కడ జరిగింది? అసలు తప్పు అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం కాబట్టి, అంతకుముందు 1940 అంటే 19th సెంచరీలో ఉన్న వాళ్ళ కోసం అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఆధునిక మానవులు కాబట్టి ఇప్పుడు పనిచేయదనా? ఇప్పుడు పనిచేయడం లేదా? లేక అసలు ఈశాన్యంలో పూజ గది పెట్టడం సరిగ్గా చేయట్లేదా? మరి కారణం ఏంటి? ఎందువలన రిజల్ట్ ఇవ్వట్లేదు అనే అంశం నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. దీనిపైన పూర్తి వివరణ ఉంటుంది. ఇక ఎవరు చెప్పినా కూడా పూజ గది ఈశాన్యంలోనే ఉండాలి, ఈశాన్యంలోనే కట్టాలి, ఈశాన్యంలోనే పెడితేనే ఫలితం ఉంటుంది, ఈశాన్యంలో పెడితే ఎందుకు ఫలితం ఉంటుంది, ఎందుకు పెట్టాలి, అసలు ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుందనే పూర్తి వివరణ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. కాబట్టి మన వీడియోని స్కిప్ చేయకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.